నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాధురితో కలిసి పోలీస్ స్టేషన్ కు దువ్వాడ. కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరిని వదలం కేటీఆర్. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు ఎంపీ చామల. ఈ నెల 30న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నిమిత్తం చింతకాని మండలంలో అనువైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తులతో కలిసి పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సందీప్ ఇంకా దిగుతాను సార్ వెస్ట్ ఫేసింగ్ ఇట్లా చేసుకుంటే నార్త్ ఫేసింగ్ ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 5వ వార్డు 8వ వార్డులలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన చేతి పంపులను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాకుల మర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మొత్తం బుక్కవాడుతాను కింద బండ పెట్టుబడి వాటర్ కూడా పడుతుంది. మన చాపరాయి బండ
జయశంకర్ భూపాలపల్లి రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి. వెంకన్న ఆర్టీఓ కార్యాలయం ముందు తనిఖీలు చేపడుతున్న క్రమంలో అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీఓ వెంకన్న నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చాడు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నందు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సాధకులు, ప్రజలు, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు కలిసి కలెక్టర్ స్వయంగా యోగాసనాలు చేస్తూ పాల్గొన్నారు. వదులుతూ రైట్ సైడ్ స్టెప్ చేయండి. చూడండి, ఇన్స్ట్రక్టర్ స్టెప్ ఫ్రంట్ కి ఫార్వర్డ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. కమ్ టు ది పొజిషన్. స్ట్రైట్ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్ పొజిషన్ ఉండాలి. కమ్ టు ది రిలాక్సేషన్ పొజిషన్. టూ టోస్ మీద ఉండి స్ట్రెచ్ అవుట్. వన్ కమ్ బ్యాక్ స్లోలీ. తల మీద చేతులు పెట్టండి. బాడీ రిలాక్స్ చేయండి. 2 4 5 ముందుకు బెండ్ చేయండి. గాంధీ భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించ తలపెట్టిన గాంధీ భవన్ ముట్టడికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు సన్నద్ధం కావాలని సంఘం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ పిలుపు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నూతనకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల పింఛన్లను 6,000 రూపాయలు చేస్తాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని అనేకమైనటువంటి హామీలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5 ఏళ్ల పరిపాలన పూర్తయినా కానీ నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి తీరు అనేటటువంటిది చాలా దురదృష్టకరమైంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క తీరును మార్చుకొని వికలాంగుల సమాజం పట్ల ప్రదర్శిస్తున్నటువంటి వివక్షను మరి విడనాడి వికలాంగుల సమాజం ఇవాళ వికలాంగుల సమాజం మీద రాష్ట్రంలో దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ వికలాంగుల భూముల్ని సకలాంగులు అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని వికలాంగుల మీదనే దాడులు చేసి వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. ఈ నూతనకల్ మండలంలో కూడా అనేక మంది వ్యక్తులు మా వికలాంగుల సోదరుల భూముల మీదకి పోయి అక్రమంగా ఆక్రమించుకొని మరి అక్రమంగా ఆధిపత్యం చెలాయించి వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు 29వ అంశంలో మీరే పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను మేము సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి మీరే పేర్కొన్నారు. ఇలా వికలాంగుల మీద రోజు రోజు దాడులు పెరిగిపోతున్నాయి, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మా మూగ వికలాంగుల సోదరులైనటువంటి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి ఘటనలు వికలాంగుల మీద. మీకు తెలుసు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారి సొంత జిల్లాలోనే మరి పోలీసుల వికలాంగుల మీద దాడి చేసి కలెక్టర్ గారు కలవటానికి సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసుల వికలాంగులు దాడి చేసి వికలాంగులను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల సమస్యలు కనుక పరిష్కరించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల చట్టం అమలు కానివ్వండి, వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను కానివ్వండి అమలు చేయకుండా ఇంకా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే లక్ష్యంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మా యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. అవసరమైతే అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ భవనమైనటువంటి ఏదైతే గాంధీ భవన్ అని చెప్తున్నారో ఆ గాంధీ భవన్ను ముట్టడించైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది వికలాంగుల సోదరులతోని గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నాం. దానికి కూడా మండల స్థాయి నుంచి అన్ని జిల్లాల్లో కూడా మరి గ్రామ స్థాయి నుంచి కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి ఆ దిశగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చేస్తుంది. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏం చేశారు మీరు మంత్రికి వచ్చినాక? ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మీరు మంత్రి పదవికి దయచేసి మా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయండి. మా వికలాంగుల సోదరుని వికలాంగుల
సంక్షేమ శాఖ మంత్రిగా పెట్టండి, మా బాధలు మా వేదన తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందర పెడతారు. ఇంత దౌర్భాగ్యం. మీరు ఎన్నికల్లో చెప్పింది ఎప్పుడు మీ అధికారంలోకి వస్తే 100 రోజుల హామీలన్నీ అమలు చేస్తున్నారు. మీ హామీలన్నీ ఎడిపోయినాయి. ఇలా సకలాంగుల మహిళలకు ఇలా ఉచిత రవాణా ఇచ్చి మా వికలాంగుల సోదరులకు నేటి వరకు ఉచిత ప్రయాణం ఇయ్యారైతుంది. ఇలా సకలాంగుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వికలాంగుల బ్యాంకుల ఉద్యోగాలకు ఇంతవరకు నోటిఫికేషన్ లేదు, దిక్కు లేదు, దివానం లేదు. ఎందుకు మా సమాజం పట్ల ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నారో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. గాంధీ భవన్ ముట్టడితోనే మీకు ఇక గత్యంతరం ఉండదు. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పటిదాకా తెచ్చుకోవద్దు. గాంధీ భవన్ ముట్టడి దాకా మీరు తెచ్చుకోకుండా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్మపురి నుంచి మీ సొంత నియోజకవర్గం అనేటువంటి ధర్మపురి నుంచి మా యొక్క ధర్మ పోరాటం కూడా ఉండబోతుంది. అతి త్వరలో ధర్మపురిలో కూడా వికలాంగుల మహాగర్జన సదస్సు పెడతాం. ధర్మపురిలో మా యొక్క ధర్మ పోరాటం చేస్తాం. మీరు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చే విధంగా ఇలా వికలాంగుల విద్యార్థులు కూడా ఉద్యోగ నియామకాలు లేక రాష్ట్రంలో అల్లడిల్లిపోతుంది. ఎప్పుడు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దయచేసి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణ తరగతులు జ్యోతి ప్రజ్వలన చేసి యోగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథులు సిఐ రమేష్, రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు చావా రామకృష్ణ. ఎడమవైపు ఎడనాడి, కుడివైపు పింగళ నాడి, మధ్యలో సుషుమ్న నాడి. మనకు 3 నాడులు ఉంటాయి. ఈ 3 నాడులు ఇలా పెనవేసుకొని ఉంటాయి. ఆడవాళ్ళు జడ వేసుకున్నప్పుడు ఇలా పెనవేసుకొని ఉంటాయి. ఎప్పుడైతే ఈ పెనవేసుకుంటాయో నాడులు, ఈ పెనవేసుకున్నప్పుడు టచ్ చేస్తుంటాయి కదా, జడ వేసుకున్నప్పుడు టచ్ చేస్తుంటే ఆ టచ్ చేస్తే మనము చక్రాసనం పిలుస్తారు యోగులు. ఆత్మమయ కోశం. ఇప్పుడు మీకు సైన్స్ యాడ్ చేస్తాం. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. గ్లాండ్ అంటే గాంధీతో కనెక్ట్ అయి ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఇప్పుడు సైన్స్ యాడ్ చేస్తున్నాం. ఈ మూలాధార చక్రం సెక్సువల్ గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. స్వాదిష్టాన చక్రం ఎడ్రల్ గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. మణిపూరక చక్రం గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. మాకెందుకు చెప్తున్నారు గురించి ఇవన్నీ అంటారా? మానవుడి యొక్క రహస్యం మొత్తం ఈ చక్రాలలో ఉంటుంది. ఒక చక్రం ఎక్కువగా పనిచేసినా, ఒక చక్రం తక్కువగా పనిచేసినా మనలో కొన్ని శారీరక మానసిక జబ్బులు వస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం. వాటి క్లారిఫికేషన్ కూడా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గట్టిగా 10 సెకండ్ల పాటు చప్పట్లు కొడుతూ ఉంటాం. ఇది సెక్సువల్ గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది అనుకోండి వెన్నెముక, ఇది మెడ భాగం అనుకోండి. మనం కూర్చున్న పాయింట్ మూల ప్లస్ ఆధారము, మూలాధార అని అర్థం. ఈ చక్రం తక్కువగా పనిచేస్తే శారీరక ఎముక పుష్టి, కండల పుష్టి తగ్గిపోతుంది, రక్తహీనత ఉంటుంది, ఎనిమియా సమస్యలు ఉంటాయి, అలాగే గైనిక్ సమస్యలు. ఈ చక్రంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఆడవాళ్ళకి గైనిక్ సమస్యలు వస్తాయి. ఎవరికి ఎలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు తెలియని గైనిక్ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, వాటి గురించి విశ్లేషణ చేసి కాబట్టి. ముఖ్యంగా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? డేట్ సరిగా రాకపోవడం. ఈ మధ్యలో యువతులలో 30-40% మెంబర్స్కి డేట్ సరిగా రావట్లేదు. అంటే 28 డేస్లో యూనివర్సల్ బయోఫ్యూల్స్ మహిళా యోగా సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కాకినాడ రూరల్ మండల వాకలపూడి గ్రామంలో 45 లక్షల రూపాయలతో యూనివర్సల్ బయోఫ్యూల్స్ సిఎస్ఆర్ నిధులతో 8 నెలల కాలంలోనే మహిళలకు ఉపయోగపడే విధంగా యోగా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వలసపాకల, వాకలపూడి తదితర గ్రామాల నుంచి యోగా చేసుకునే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని యోగా సెంటర్లు ఏర్పాటు చేసిన యూనివర్సల్ బయోఫ్యూల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి పిపి రంగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి యోగా సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా సెంటర్ను మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీనివాస బాబా, ముందుగా ఎమ్మెల్యే పంతం నానాజీకి జనసేన పార్టీ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా పూల బొకే ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీనివాస బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, యూనివర్సల్ బయోఫ్యూల్స్ హెచ్ఆర్ మేనేజర్ సత్య గంగాధర్రావు, ప్రొడక్షన్ మేనేజర్ గోవిందరాజులు, యోగా గురువు సత్యనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు సైట్ అడగడం అంటే ఇది దైవ నిర్ణయాలు, నా లెక్క నా నిర్ణయాలు కాదు, ఇది దైవ నిర్ణయాలు. మీరు సైట్ అడగడం, వెంటనే మన సెక్రటరీ గారు ఆయన సీనియారిటీ మీద టక్ 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 సైట్ ఎదగడం. అదే అంటే
అంత గమ్ముని ఆ సైటు 1,00,000 ప్రశ్నలు కరెస్పాండెన్స్ చేసి 1 సంవత్సరం గడిచిపోతుంది. దాన్ని వెంటనే చేసి దాన్ని తీర్మానం చేసి స్పెషల్ ఆఫీసర్ తీర్మానం కూడా తీసుకుని ఏమంటే దాన్ని చేయడం. తర్వాత ప్రధానమైన పాత్ర దుగ్గల్ గారు. వారు అనేక మంది మెనీ కంపెనీస్ సరౌండింగ్ ఓన్లీ ఫ్యూ కంపెనీస్ ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ హెల్త్. యు ఆర్ వన్ ఆఫ్ ద దట్స్ వెరీ గ్రేట్ సార్. నేను అడిగిన వెంటనే అది బిల్డింగ్కి ఎంత అవుతుందో చేయండి, నేను చేస్తాను అని చేయడమే కాకుండా శ్రద్ధగా వాళ్ళ హెచ్ఆర్ గారు వాళ్ళ దగ్గరుండి చాలా శ్రద్ధగా దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన అంటున్నారు దీనికి ఏసీ కూడా పెట్టిస్తే బాగుంటుందేమో, ఏసీ పెట్టి చేద్దాం. ఇప్పుడు మనం మాత్రల బతుకుకి అలవాటు పడిపోయాం. మాత్రల బతుకులోంచి బయటికి రావాలి అంటే ఏకైక సాధనం యోగే. అది మనం చక్కగా ఇక్కడ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఒక బిల్డింగు యూనివర్సిటీ పేరు దుగ్గల్ గారు కట్టేసి వెళ్ళిపోతే మటుకు సరిపోదు. దాని తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే దాని మెయింటెనెన్స్ ఒక అసోసియేషన్ పెట్టుకుని దాని మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయగలిగేదిగో ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మన పిల్లలకు మనం ఇది అప్పచెప్పేటప్పటికి ఇదే రూపంలో దీన్ని ఉండేటట్టుగా మీరందరూ మెయింటైన్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే మీరు చూసుకోండి అది అక్కడ. ఎందుకంటే దీనికి ఒక స్పేస్ కావాలా, మనిషికి ఒక స్పేస్ కావాలా. బహుశా పట్టకపోవచ్చు, బయట మావాడు రాశాడు కానీ నేను అది పట్టకపోవచ్చు. దాన్ని చూసుకోండి. ఇప్పటివరకు యూనివర్సల్ బయోడీజిల్ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీ పెట్టిన తర్వాత సుమారు 15-20 కంపెనీలు ఉన్నాయి. తమ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వచ్చే 5 ఏళ్ళు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్ళు చిట్టినాయుడికి ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కరిని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు, అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి విజన్ను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో ఎంపీ చామల మాట్లాడుతూ అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్తో విద్యా, వైద్యం, రైతులకు మేలు చేయాలని సీఎం ఆలోచనతో ముందుకు పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పర్యటనలు, సభలు ప్రగతి దిశగా నడుస్తున్నటువంటి పరిస్థితిని అసలు జీర్ణించుకోలేక ఇటు అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూలు ఏదో విధంగా విద్య, వైద్యం, రైతులకు మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు ఇద్దరు బావబామరులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ
మాట్లాడే పరిస్థితి లేదు ఆయన. సినిమా ఫ్లాప్ అయిందంటాడు రేవంత్ రెడ్డి గారి సినిమా, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు? మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసినారు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. మీరేమనుకుంటారు? మేము ఏమంటారు, వెనుకట ఏదో షోలే సినిమా లెక్క మేము చాలా రోజులు నడిపినాం అనుకుంటారు. నువ్వు షోలే సినిమా నడపలే, హౌలాగాన్ సినిమా నడిపినావు. నడిపి మొత్తం ఏం చేసిర్రు? రాష్ట్రాన్ని దోసుకొని దాచుకుర్రు మీరు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి విద్యను అందియకుండా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేసి తల్లిదండ్రులను ఏ స్థాయికి మీరు అప్పుల పాలు దిశగా ముందుకు దోషిరో తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క స్టూడెంట్కి ఒక టీచర్ ఉండే విధంగా మీరు విద్యను తీసుకొచ్చి వదిలేసిపోయినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో కూడా ఈరోజు రైతులకు వాస్తవాలు తెలియజేసి అత్యధిక దిగుబడి జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొనకపోతే కిషన్ రెడ్డి గారిని అందరినీ కూడా వేరే రాష్ట్రాలకు 80% ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు తక్కువ కొంటురని ప్రశ్నించి రైతులకు మంచి జరగాలని క్రాప్ డైవర్షన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటే కూడా మీరు కాళ్ళల్లో కర్రలేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇట్లనే ఉండాలి, రైతులు ఎప్పుడు బాధపడాలి, రైతులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టుకోవాలన్న ఆలోచనే తప్ప ఇంకే ఆలోచన లేనట్టుగా కనపడుతుంది మీకు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఎందుకున్నారు ఢిల్లీలో? ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 విషయంలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగా మెట్రోతో సంప్రదింపులు చేసి మెట్రోకి ఎగ్జిట్ ఇచ్చి మనం ఫేజ్ 2 చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే అటు పోతే చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ ఏ స్థాయిలో మెట్రో విస్తరణ జరిగిందో తెలుసు. మీరు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయకుండా కేవలం రాజకీయాలే చేయాలనుకోకండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఊకే మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పియండి, కలిసిపోదామంటారు. అది ఎంత మంచి సంస్కృతి? రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం మీరే అపాయింట్మెంట్ ఇప్పియండి, కూర్చొని మాట్లాడదాం. అక్కడ అన్ని మంత్రిత్వ శాఖలతో మాట్లాడదాం, RRR గురించి మాట్లాడదాం, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితోటైనా, రైల్వే మినిస్టర్ గారితోటైనా అందరితోటి మీరు అపాయింట్మెంట్లు తీసుకోండి, మాట్లాడదాం. నేను ఇక్కడనే ఢిల్లీలోనే ఉంటా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎంత మంచి చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఈరోజు సపోర్ట్ అవసరము. ఇవి మాట్లాడకుండా మీరు 10 ఏళ్ళ అధికారంలో ఏమాత్రం మీకు చిత్తశుద్ధి లేదా? ప్రజల అవసరాల మీద, ప్రజల కోసం ఏం చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదా మీకు? దయచేసి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి చెప్తున్నా, మీరు మళ్ళీ మీ బ్లాక్ బస్టర్ మూవీని రిలీజ్ చేయాలన్నా, ఈ రాష్ట్రంలో రీమేక్ చేయాలన్నా, లేకపోతే పార్ట్ 2 తీయాలన్నా మీకు కొద్దిగా ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజా జీవితాలు సినిమాలు కావు, ప్రజా జీవితాలు వాస్తవాలు. గతంలో మీరు ఎప్పుడు సినిమాలే చూసుకుంటూ సినిమా స్టార్లతోటి తిరిగితే మీకు సినిమానే అనిపిస్తుంది ప్రపంచం. అందుకే ఏ సభలో చూసినా మీరు సినిమా ఫ్లాప్, ఇంటర్వెల్ దాకా అయింది, ఈ ఇంటర్వెల్ తర్వాత చూపిస్తాం, ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది, నీకు ఇంకేమేమి గుర్తుకొస్తున్నాయో మాకేం తెలుసు. కాబట్టి కేటీఆర్ గారు, మీరు ఒక బాధ్యత గల ఎక్స్ మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, రానున్న రోజులలో ఏదో నాయకుని కావాలని తాతాలు ఆడుతున్నావు. జర మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల గురించి అర్థం చేసుకొని మాట్లాడు. హైడ్రా ఏం చేస్తుంది అని ప్రజల్ని రెచ్చగొట్టి మేము వచ్చినాక మళ్ళా మీకు నాలాల మీద ఇల్లులు కట్టడానికి పర్మిషన్లు ఇస్తాం, ఇష్టానుసారంగా మీరు ఏమైనా కట్టుకోవచ్చు అని చెప్పి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. హైడ్రా వల్ల ఎంతమందికి లాభం జరిగిందో వాళ్ళు కూడా చూస్తున్నారు. హైడ్రా అనేది ఎవరి జీవితాలు ఆగం చేయనికే కాదు, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చెందే విధంగా మీ 10 ఏళ్ల హయాంలో హైదరాబాద్ని ఏ విధంగా ప్రతి వానాకాలం ముంపుకు గురి చేసిర్రో, అంతకుముందున్న పాలకులైనా ఎవరైనా కానీ హైదరాబాద్ని గుర్తించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఎట్టి పరిస్థితిలో ఆయన హయాంలో ముందుకు తీసుకోవాలని చూస్తున్నారు. నిన్నెక్కడో రాజేంద్ర నగర్ ఎటో సైడ్ పోయి బూత్ లెవెల్ కార్యకర్తల మీటింగ్ పెట్టి ఎస్ఐఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందే మాట్లాడాలి. ఇలా బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఓట్ చోరీ, సీట్ చోరీ చేస్తుందో దాని గురించి మాట్లాడకుండా మీరు ఎట్టాగో బీజేపీకి బీ టీమే అని చెప్పి
ఉన్న రాష్ట్రంలో ఉన్న మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిందలేయడం ప్రజలు గమనించాలి. ఈ కేటీఆర్, హరీష్ రావు రోడ్ల మీద తిరిగి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు మీరు వినండి. ఎక్కడైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో లేదో మీకు తెలుస్తుంది. అచ్చంపేట పార్టీ సమావేశంలో సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఎస్బీఐ బ్యాంక్ తీసేసి కొండల్ భీమ్ రెడ్డి బ్యాంక్ పెడతారు. రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే పగబడుతారు. ఎస్బీఐకి ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మేసి ఇవాళ ప్రశ్నించినందుకు ఎస్బీఐని నిషేధిస్తూ అంటున్నారు. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కోర్టుకు పోయి, ఇది మాకు వెనకట భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీగా ఇయ్యలే, మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది, పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీన్ని స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే, ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ బ్యాంకులో పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమ అయినాయి పైసలు. ఎనుముల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు, ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీరున్నది. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా వైద్య కార్యదర్శి రాష్ట్ర ఆర్ఎంపీ అధ్యక్షులు నిడమర్తి సత్యరాజును ఘనంగా సత్కరించిన ఆర్ఎంపీ అసోసియేషన్. ప్రముఖ సంఘ సేవకుడు, ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత, ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజల ఆరోగ్యాల క్షేమాల కోసం పాటుపడిన రాష్ట్ర ఆర్ఎంపీ అధ్యక్షులు నిడమర్తి సత్యరాజుకు ఇటీవల టీడీపీ తూర్పుగోదావరి జిల్లా వైద్య కార్యదర్శిగా కూటమి ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ వద్ద ఆర్ఎంపీ ఫౌండర్ పెనమాల ప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్ఎంపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కల రామచంద్రరావు, రాష్ట్ర కోశాధికారి డిఎల్ రాజు, జిల్లా అధ్యక్షులు యనమదుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మద్దూరి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రజాసేవకుడు, ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్నళ్లు పొందిన నిడమర్తి సత్యరాజును కూటమి ప్రభుత్వం గుర్తించి తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా వైద్య కార్యదర్శిగా గుర్తించినందుకు, ఆయన సేవలు కూటమి ప్రభుత్వం వినియోగించుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, మరింత ముందుకు ఎన్నో పదవులు అవరోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అలీషా, రాష్ట్ర ఈసీ మెంబర్ విబిఎల్ మాధవ్, దిలీప్, జిల్లా గౌరవ అధ్యక్షులు డి కృష్ణంరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రామారావు, షేక్ రెహమాన్ షరీఫ్, జిల్లా సహాయ కార్యదర్శులు బివి భాస్కర్, తటమర్తి సుబ్బారావు, ఈసీ నెంబర్లు నారాయణ సింగ్, బషీర్, సంఘ సభ్యులు తదితరులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాధురితో కలిసి పోలీస్ స్టేషన్కు దువ్వాడ. కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరిని వదలం కేటీఆర్. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు ఎంపీ చామల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.